క్రాఫ్టెడ్ అంటే స్కిల్ఫుల్లీ మేడ్ విత్ bare hands. We are the workmanship of God. మనల్ని సృజించినప్పుడు ఆయన తన చేతి పనిగా మనల్ని చేసి ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నా, మనం పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఏ జాతి వారైనా అందరము కూడా ఆయన చేతి పని వారమై ఉన్నాము. ఇది నా చేతి పని, ఇది అనేకులకు వాడబడుతుంది, అనేకుల దప్పిక తీరుస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే పాత్రగా ఈ పాత్ర ఉంటుందని ఆయన నిర్ణయించి పంపించిన పాత్ర నీవు. ఆమేన్. మీరు గర్భములో రూపింపబడక మునిపే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీ చుట్టుపక్కల ఉన్నవారు వారు భయంకరమైన లోకములో ఉండొచ్చు. ఆ లోకంలో ఉన్నంత మాత్రాన లోకంలో మీరు కలిసిపోకూడదు, కానీ లోకానికి అతీతంగా బ్రతకాలి. ఎవరైతే సాతాను స్థావరమైన ఈ లోకములో దేవుని కోసం ఎవరైతే సాక్షిగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటారో ఇర్మియాలాగా వారిని దేవుడు వాడుకుంటారు. ఇర్మియా జీవితంలో నుండి దేవుడు మనతో మాట్లాడారు. నీవెప్పుడు నిన్ను తక్కువ చేసుకోవద్దు. నువ్వు బలహీనుడు కాదు, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడివే. యు ఆర్ అపాయింటెడ్. You should never ever feel intimidated by looking at others. This is the way that God wanted you to look, and you are beautiful. గుర్తులు గురువులై బోధిస్తున్నాయి పిల్లలు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవుడు ఆయన ఆకాశ మండలానికి త్వరగా రాబోతున్నారు. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడి బాప్తిజం తీసుకొని నిజంగా వారి హృదయాన్ని యేసెక్కిస్తారో వారిని తీసుకెళ్ళటానికి యేసయ్య రాబోతున్నారు. మీరందరూ ఆయన రాకడకు సిద్ధపడాలనేదే యూత్ మీటింగ్. సాతాను రాజ్యాలు కూలగొట్టే గొప్ప సాధనాలుగా, సైనికులుగా, టెక్కెములెత్తిన సైన్యముల వల్ల మీరు ఉండుదురుగాక. బిగ్గరగా సిలువ జెండాను చేత పెట్టుకొని ప్రపంచ పట్టములలో మీ ద్వారా సిలువ జెండా రెపరెపలాడినట్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక.